మాగంటి సునీత గారిని ఎదుర్కొనే దమ్ము లేక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఆడపిల్లలై వాళ్ళ నాన్నగారు చేసిన అభివృద్ధిని సూటిగా ప్రజల ముందుకు తీసుకుపోతుంటే వాళ్ళకి దక్కే ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇట్లా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయాక జూబ్లీస్ ప్రజలతోటి మొదటి మీటింగ్ పెట్టారు. అక్కడ మాగంటి సునీత గారు ఏడిస్తే ఇదంతా పెద్ద డ్రామా అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. ఇంకొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి. తన భర్త ఆ ప్రజలకి ఎప్పుడూ తోడు నీడగా ఉండేవాడు. ఆ ప్రజలు గోపన్న గోపన్న అంటే ఏడుపు రాదా? అయినా ప్రజల బాధలోని మీకు కనీస మానవత్వం లేకుండా ప్రజల్ని గోసబెట్టే మీకు ఏమర్థమవుతుంది? ఎట్లాగూ గెలవమని అర్థమయ్యి సానుభూతి అని మాట్లాడుతున్నారు.